ఏమి చందము! నున్నటి ఒళ్ళు, చక్రాల్లాంటి కళ్ళు, కెంపుల చెంపలు, ఆ కవ్వించే వంపులు. ఓహ్ బాలా, ఎవతివే నీవు? మరీచముని పుత్రికను మహాత్మా. నీవెవరి పుత్రికవైతే నాకేమే హేమగాత్రి. నాకు కావలసింది నీ గాఢ పరిశొంగ మైత్రి. ఈ దుర్మార్గుడు నన్ను నిర్బంధించడానికి వస్తున్నాడు. నువ్వా భైరవ? ఆగక్కడే! ఉచ్చ నీచాలు మరిచి చివరకు నా కన్న కూతురు మీదనే అత్యాచారం తలపెట్టావా దుర్మార్గుడా? దగ్గర ముసలి వగ్గు. మర్యాదగా దాన్ని నా పరం చెయ్యి, లేదా నీ కళ్ళ ముందే దాన్ని. కామాంధుడా, నీకు చేటుకాలం దాపురించింది. నీ వ్యర్థ శాపనార్థాలు నా దగ్గర పనిచేయవురా బుద్ధముని. హే గంగా భవాని, అతిశక్తివంతమైన నా తపోశక్తిని నీకు ధారపోస్తున్నాను. బడబాగ్ను నా ప్రజ్వలించి ఈ పాపిని అడ్డగించు. భైరవ, ఈ క్షణం నుంచి ఈ ఏటి ఆద్యంతాలలో ఎక్కడైనా ఎప్పుడైనా దాట ప్రయత్నించావో ఈ శరీరమే అలలమై నిన్ను భస్మీపడనం చేస్తుంది. జాగ్రత్త! ఈ ముదసరి ఆజ్ఞాపించడం, ఈ ఏరు ఆచరించడమా? ఒక సామాన్యుడైన ముని చేతిలో నాకు పరాజయం. ఏమిటి నాకు ఈ శిక్ష? ఎందుకు నాకు ఈ పరీక్ష? పలకలేచండి. సీతలో ద్వంద్వ దుఃఖాలను భరించి, ఐశ్వర్గాలను నిర్జించి, నిన్నే అతిదేవతగా భావించి అకుటితమైన దీక్షతో ఆరాధించానే. నీవే శక్తివని, పరాశక్తివని నిత్య నైవేద్యాలతో నిన్ను నేను తృప్తిపరిచానే. అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు ప్రసాదించింది ఒక్క వృద్ధముని శక్తిని నిర్దించలేని వ్యర్థ శక్తుల. మోసపోయాను, నీ పూజ చేసి మోసపోయాను. ఇక ఈ పరాభవాగ్నిని భరిస్తూ జీవించం కన్నా ఆ శిరస్సును నీ పాదాల చెంత ఖండించుకొని మరణించడమే నేను. జై పరాశక్తి! భైరవ, ఆగు! మాత, కరుణించావా? ఏమి నీ కోరిక? నాకు అనిమాది అష్టసిద్ధులు కావాలి. సమస్త జగతిని శాసించే మహాశక్తి నా కైవసము కావాలి. అందుకు నీవు ఏం చెయ్యాలో సెలవు తల్లి. అమావాస్య రోజున జన్మించిన సత్కుల ప్రసూతులైన 51 మగబాల పుష్పాలను. అర్థమైంది మాత, అర్థమైంది. అనతి కాలంలోనే 51 బాల పుష్పాలను సిద్ధం చేసి నీకు సమర్పిస్తాను. నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. జై పరాశక్తి! ఎందుకు నువ్వు? నీ అమాయకత్వానికి. అవును, 51 మంది మగబిడ్డల్ని సాధించడం అంత తేలికనుకుంటున్నావా? అంతమందిని ఎక్కడని, ఎన్నాళ్ళని, ఏ విధంగా సంపాదిస్తావు? అవును, కష్ట సాధ్యమే. మరి నన్ను ఇప్పుడే చేయమంటావు? సర్వాధికారాలు కలిగిన ఒక సార్వభౌముని ఆశ్రయించి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకో. బడా మణిగ్రీవా, బడా! చక్కని సలహా. జై పరాశక్తి! ఎక్కడున్నాడు సర్వాధికారాలు కలిగిన ఆ సార్వభౌముడు? చూపించు. మాధవి, రాతండి. గురుదేవులకు అభివాదములు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. అమాత్యవర్యులకు ప్రణామములు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. దండనాయకులు క్షేమమేనా? మీ దైవల క్షమమే రాకుమారి గారు. రామ్మా, రా.
ఏమిటమ్మా అదోలా ఉన్నావు? జయశేఖర్ల వారు గురుకులం నుండి ఇంకా రాలేదని అమ్మాయి గారు ఆందోళన పడుతున్నారు ప్రభు. ఆందోళన ఎందుకమ్మా? బయలుదేరినట్లు వర్తమానం అందింది. రేపో మాపో వస్తాడు. వచ్చిన వెంటనే రాకుమారికి జయశేఖరులకు వివాహ మహోత్సవం. ఆ తరువాత జయశేఖరుల వారి పట్టాభిషేక మహోత్సవం. అప్పుడు నా చిన్నారి తల్లి జీవితమే నిత్య వసంతోత్సవం. విన్నారా రాకుమారి? ఓవే. ఈ శుభ సమయంలో మహారాణి జీవించి ఉంటే ఎంత సంబరపడేవారు, ఎంతగా పండుగ చేసేవారు. నాన్నగారు, మచ్చరే మచ్చ. నా లక్ష్య సాధనకు ఈ రాజమందిరమే సురక్షితమైన నిలయం. ఆజ్ఞ. జై పరాశక్తి. ఏలిక, ఎన్నాళ్ళని నాకు ఈ బానిసత్వం, ఎప్పుడు నాకు విముక్తి? విముక్తి నా లక్ష్యం నెరవేరినప్పుడే. ఇప్పుడు మనం అవంతిపురానికి గడుతున్నాం. అక్కడ మనమిద్దరం అన్నా చెల్లెళ్ళవు. జై పరాశక్తి. ఏ మంత్రదండమా, ఇక నుంచి నీవు నా వేలికి అంగుళీకమే విరాజిల్లు. చెల్లమ్మా పద. మమ్మల్ని రమ్మంటారా గురుదేవా? మూటా ముల్లే కద్దమంటారా గురుదేవా? మీరు ఇక్కడే ఉండండి. పద. ఈ దుర్మార్గుని పట్టి బంధించండి. నీచుడా, నీకు మరణించడానికి మరో మార్గమే కనిపించలేదా? మాటలు తర్వాత ముందటు చూడండి. నాకు పాము రాజసింహాసనం మీదకి ఎలా వచ్చింది? చాలా చిత్రంగా ఉంది. ముందా సర్పాన్ని పట్టించి చంపకుండా అడవిలో వదిలిపెట్టి రమ్మనండి. మహారాజా, మీ ప్రాణాలను రక్షించడమే నేను చేసిన నేరమైతే మమ్మల్ని బంధించండి, శిక్షించండి. అంత మాట అనకండి మహాత్మా. మీరు మా ప్రాణ రక్షకులు, మాకు సర్వదా పూజని. చాలా సంతోషం. ఆనంద బ్రహ్మచారి మా నామధేయం. ఈమె మా అలుగు సోదరి చిత్రలేఖ. ఇంకనూ కళ్యాణం కాలేదు. ప్రభువులకు ప్రణామములు. మహారాజా, మేము తీర్థయాత్రలు ముగించుకొని వచ్చు వరకు మా సోదరికి మీ మందిరంలో ఆశ్రమిస్తారని ఆశించి మీ దర్శనానికి వచ్చినాము. తప్పకుండా మహాత్మా. మా మందిరానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి. అటులనే కాలేదు. మహాభాగ్యం. అత్యాచారం మీ కుమార్తెకు ప్రాణ భిక్ష. అటు చూడండి. ఎర్రచేళ్ళు అవి కుడితే సంజీవితో కూడా మనిషిని బ్రతికించలేము. మహాత్మా, ఉదయం సర్పగండం నుండి నన్ను, ఇప్పుడు వీటి బారి నుండి నా తల్లిని రక్షించారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. నాన్నగారు, భయపడకమ్మా. ఆపద్ బాంధవుడు ఆనంద బ్రహ్మచారుడు మనకు కొండంత అండగా ఉన్నారు. అయ్యో నాన్నగారు, నా బాధ ఏమని చెప్పను, ఎలా చెప్పను? పాపం, రాకుమారి గారు జయశేఖరుడి కోసం కలవరపడుతున్నట్టున్నారు. కలవరపడకు తల్లి. బావ కోసం వేగుల్ని పంపించారుగా, త్వరలోనే వస్తారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. అయ్యో, వెళ్ళు తల్లి, భయపడ. మహాత్మా రండి. మహారాజా, ఇంతవరకు మీరిచ్చిన ఆతిథ్యానికి నేను కృతజ్ఞుని. ఈ రోజు దివ్యమైన రోజు. మేము తీర్థయాత్రలకు వెళుతున్నాం. మహారాజా, మేము తిరిగి వచ్చే వరకు మా సోదరి మీ రక్షణలో సురక్షితంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
తప్పకుండా మహాత్మా. ప్రభు ప్రభు మన పట్టబడేరు భద్ర హఠాత్తుగా నెత్తురుకకి మరణించింది. భద్ర మరణించిందా? మహారాజా మహారాజా, మన పట్టపుగుర్రం శ్వేత ఉన్నట్టుండి పిచ్చెక్కి పగ్గాలు దించుకుని ఎగిరిపడి చనిపోయింది. భయపడకమ్మా మహాత్మా, తమరు సర్వజ్ఞుడు. ఆనాడు మాకు సర్పగండం, మా కుమారికి ప్రాణగండం. ఈనాడు ఈ విపరీత సంఘటనలు, అసలు ఈ అనర్థాలకు మూల కారణం ఏమిటో సెలవివ్వండి. జై సద్గురు. మహారాజా, ఈ అకాల మరణాలను సృష్టించింది ఒక బ్రహ్మ రాక్షసుడు. మహాత్మా, నిజం మహారాజా. ఈ కోటలో మీ రాజవంశీయులెవరు సకల విద్య పారాంగతుడైన ఒక సద్బ్రాహ్మణుని మరణానికి కారకులయ్యారు. ఆ బ్రాహ్మణుడే బ్రహ్మ రాక్షసుడిగా మారి మీ వంశం మీద పగ తీర్చుకోవడానికి సన్నద్ధుడయ్యాడు. మీ వంశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ రోజు జంతువుల్ని బలి తీసుకున్నాడు, ముందు ముందు మనుషుల్నే బలి కోరవచ్చు. ఈ ఆపద గట్టెక్కడానికి మీరే ఏదైనా పరిష్కార మార్గం సెలవివ్వండి. జై సద్గురు. మహారాజ్, ఆ బ్రహ్మ రాక్షసుడు 51 మగబాల పుష్పాలను కోరుతున్నాడు. దయచేసి వివరంగా చెప్పండి. ఇక నుంచి ప్రతి అమావాస్య రోజున పుట్టిన సత్కుల ప్రసూతులైన 51 మగబిడ్డలను అతనికి సమర్పిస్తే మీకు ఈ అరిష్టాలు తప్పుతాయి. అసలు అతను ఎక్కడుంటాడు? బిడ్డల్ని ఎలా సమర్పించాలి? సరిగ్గా అమావాస్య రోజున అతడే బంగారు పళ్ళాలను పంపుతాడు. బిడ్డల్ని అందులో పెట్టండి, అవే అతని దగ్గరికి తీసుకెళ్తాయి. అప్పుడు ఈ అరిష్టాలు ఆగిపోతాయంటారా? నిస్సందేహంగా. మహారాజా, ఈ విషయంలో మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఈ రోజే గోధూలి వేళలో మేము వెళ్తాం. సెలవు. మహారాజా, మాకు సెలవు. మంచిది. ఆ బ్రహ్మచారి చెప్పిందంతా నమ్మకండి. బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడు కావడం ఏమిటి, అమావాస్య నాడు పుట్టిన మగ పిల్లల్ని కోరడం ఏమిటి? ఇదంతా అబద్ధం, మోసం. మరి జరుగుతున్న ఈ అరిష్టానికి ఏమంటావమ్మా? నాన్నగారు, ఈ అరిష్టాలన్నీ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఆ బ్రహ్మచారి మన మందిరంలో ప్రవేశించిన తర్వాతే కదా. అంటే ఈ అరిష్టాలను స్వార్థ చింతతో ఆ బ్రహ్మచారి కావాలని సృష్టిస్తున్నాడు. అతను నిజంగా మాయావి, కపటి. నాన్నగారు, వెంటనే అతన్ని వెళ్ళిపోమని చెప్పండి, తక్షణమే వెళ్ళిపోమని చెప్పండి. మనం చెప్పకుండానే వారే తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నారు కదమ్మా. అతనితో పాటు అతని చెల్లెల్ని కూడా పంపించేయండి. ఆవిడ ఇక ఒక్క క్షణం కూడా ఈ మందిరంలో ఉండడానికి వీల్లేదు. మాట్లాడరే నాన్న. ఆవేశపడకమ్మా. ఆమెకు కొంతకాలం పాటు ఆశ్రయం ఇస్తానని మాట ఇచ్చాను. ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత పెట్టుకు. సరే, అయితే ఆ బ్రహ్మచారి చెప్పినట్టు పళ్ళాల్లో బిడ్డల్ని పెట్టాలని మాత్రం శాసించకండి. అంతమంది కన్నతలుల కన్నీటికి మీరు కారకులు కాకూడదు నాన్న, కారకులు కాకూడదు. అలాగే తల్లి, అలాగే. మహారాజు గారు కూతురు మాట విని మీ సలహాను తిరస్కరించేలా ఉన్నారు. నిజమే. మరి మీ లక్ష్య సాధనకు మార్గం? 190 మార్గాలున్నాయి. వసంత, మనం గురుకులం నుంచి వస్తున్నట్టు రాజధానికి పంపిన వర్తమానం మామగారికి అందుంటుంది కదా? ఓ, అందుకు సందేహం ఏమున్నది? అయితే ఇప్పుడు నా మాటవి మీకోసం ఈ కళ్ళతో ఎదురు చూడటం ఖాయం. మీకు సకల రాజమర్యాదలతో స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేయడం ఖాయం. మీరు వెళ్ళగానే మీకు రాకుమారికి వివాహం జరగడం ఖాయం. ఆ తర్వాత ఆర్యమోజులో పడి నన్ను మర్చిపోవడం ఖాయం. చాలేవయ్యా నీ సత్యం.